హలో గైస్, ఈరోజైతే మనం డాక్టర్ వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్టేడియం అన్నది చూద్దాం. ఇది వచ్చేసేసి మనకి యానంలో ఉంది. యానంలో డాక్టర్ వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్టేడియం ఏందని మీకు డౌట్ ఉండొచ్చు. సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనకి ఈ వీడియోలో. కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ మనకి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. మొత్తం అయితే మీకు నేను ఈరోజు మనం ఈ వ్లాగ్ వీడియోలో అయితే చూపిస్తాను. చలో చూస్తే ఎంజాయ్ చేయండి. ఇదిగోండి, ఇది స్విమ్మింగ్ పూల్. అయితే యానంలో ఒక స్విమ్మింగ్ పూల్ ఉందని ఎవరికన్నా తెలుసా ఇంతవరకు? కింద కామెంట్ చేయండి. ఇంతవరకు అయితే ఎవరికి తెలిసి ఉండదు. ఇది యానంలోని స్విమ్మింగ్ పూల్. అయితే ఇక్కడికి మార్నింగ్ 7 నుంచి 9 వరకు మాత్రమే అలౌ చేస్తారు. అది కూడా లోకల్ పర్సన్ అయితే కావాలి. ఇది వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్టేడియం. ఒకవేళ మీకు గూగుల్ మ్యాప్స్లో అయినా సరే వస్తుంది. ఒకసారి చూసినట్లయితే డాక్టర్ వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్టేడియం. దీనికి ఒక చరిత్ర ఉందంట. మనకి లోకల్ గైడ్ అన్న పర్సన్ అయితే చెప్పారు. ఏంటంటే ఇక్కడ ఈ వాటర్ ప్రాబ్లం ఉండేదంట. అంతకుముందల వాటర్ ప్రాబ్లం ఉండడం వల్ల ఇక్కడ అప్పట్లో సీఎంగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని మన ఆ ల్యాండ్ అన్నది ఏంటంటే మన ఏపీ గవర్నమెంట్ కింద ఉంది. అతన్ని అడిగినప్పుడు ఆ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే సీఎం అనే పర్సన్ అయితే దాన్ని కొనుక్కొని అది వీళ్ళకి ఫ్రీగా ఇచ్చారు. ఫ్రీగా ఇచ్చి ఆ వాటర్ ప్రాబ్లం అన్నది క్లియర్ చేయడం జరిగింది. దానివలన మనకి ఇక్కడ డాక్టర్ వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్టేడియం అనేది పేరైతే వచ్చి పెట్టారు. దాంతోపాటు 16 ఎకరాలు 18 ఎకరాల స్థలం ఇవ్వడం వల్ల 18 అడుగుల విగ్రహం అయితే రాజశేఖర్ రెడ్డి ఉన్న టైంలోనే వారి యొక్క ప్లేస్ అయితే వారి యొక్క విగ్రహం అయితే కట్టడం జరిగింది. ఇదిగోండి, ఇది స్విమ్మింగ్ పూల్లో దిగిన తర్వాత పైకి వచ్చేటటువంటి ప్లేస్. ఈ స్టెప్స్ పైకి రావడానికి. ఇది స్విమ్మింగ్. ఓకే, లెంత్ను బట్టి ఓకే, ఇక్కడ లెంత్ను బట్టి ఈ సపరేట్ చేయడానికి ఇవి ఉన్నాయి చూసారా, వీటిని యూజ్ చేస్తారు. 4 అడుగులు 5 అడుగులు అట్లా 10 అడుగులు అట్లా ఉండదు. ఇది ఇండోర్ స్టేడియంకి లోపలికి వచ్చేటటువంటి ప్లేస్. చదువుకోండి, ఇది పాస్ చేసి. ఇది లోపలికి వచ్చిన తర్వాత ఇండోర్ స్టేడియం. ఇది ఎంట్రన్స్ ఆ పక్క కూడా ఉంది. ఇది కూడా డాక్టర్ వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ ఇండోర్ స్టేడియం యానం. స్వాగతం. చూడొచ్చు. మొత్తం చీకటిగా ఉంది. లైట్స్ అవి ఆఫ్ చేసి ఉన్నాయి ప్రజెంట్. అయితే జిమ్ చూద్దాం. ఇది ఫ్రీ జిమ్. ఇది సేమ్ యానంకి సంబంధించినటువంటి ఇండోర్ స్టేడియం ఏదైతే ఉందో దాంట్లోదే ఇది ఫ్రీ జిమ్. ఇది ట్రెడ్మిల్స్ రన్నింగ్ చేయడానికి యూజ్ చేసేది. ఐడియా ఉందో లేదో మీకు? ఇదిగోండి ఇది. ఆ తర్వాత ఇది మొత్తం జిమ్. ఇండోర్ స్టేడియం లోపలికి వచ్చిన తర్వాత ఉన్నటువంటి జిమ్ అయితే ఇది మొత్తం ఫ్రీ జిమ్. ఇది ఎటువంటి పేమెంట్ అలాంటిది అయితే ఏం లేదు. మొత్తం ఫ్రీగా సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మొత్తం జిమ్ మొత్తం చూడొచ్చు. నాకైతే ఐడియా లేదు దీంట్లో ఏమేమి ఉన్నాయి ఏంటో. నేను ఎప్పుడు జిమ్కి ఒకసారి వెళ్ళాను కానీ అంతగా చేయలే. ఇదిగోండి, ఇది మొత్తం జిమ్ ఎక్విప్మెంట్. అయితే ఇది ప్రజెంట్ అయితే డాక్టర్ వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్టేడియం. దీని లోపల జిమ్ అయితే. స్టేడియం అయితే ప్రజెంట్ లైట్స్ లేవు. సో దానివల్ల టైం వచ్చు. మీకైతే దానికి సంబంధించిన ఫొటోస్ ఉన్నాయి, అది చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు ఈ జిమ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన లోపల ఇండోర్ ఫొటోస్ దొరికినాయి నాకైతే. అది షేర్ చేస్తాను. తీసాను. నైట్ విజన్లో ఫొటోస్ వస్తాయి కాబట్టి వీడియో అయితే రావట్లేదు నా ఫోన్లో, లేకపోతే నా గోప్రోలో కానీ. సో దానివల్ల దీనికి ఒక టైమింగ్ ఉంది. మార్నింగ్ 6 నుంచి 9, సాయంత్రం 6 నుంచి 9 వరకు అయితే మనకి ఇది ఓపెనింగ్ ఉంటుందంట. ఒకవేళ రావాలంటే ఆ టైంలో వచ్చి చూడక. బయటికి వెళ్తున్నా. చీకట్లో చూపించాను అనుకోకండి. ఈ టైంలో నేను రాంగ్ టైంలో వచ్చాను. దానివల్ల ఈ డిఫెక్ట్. ఇప్పుడైతే బయటకు వచ్చేసాను. ఓకే, తెచ్చాం కదా డోర్. ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో ఇది మొత్తం ఇండోర్ స్టేడియం. స్టేడియంలోకి వచ్చిన తర్వాత ఇదిగోండి డాక్టర్ వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్టేడియం. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ స్టేడియంకి హిస్టరీ కూడా చెప్పాను కదా. దీనికి ఎందుకు ఆ పేరు వచ్చింది ఏంటి అన్నది. పాండిచ్చేరిలో ఈ పేరు ఎందుకు వచ్చింది వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్టేడియం అన్నది మీరు చెప్పాను. ఇది మొత్తం ఇండోర్ స్టేడియం కిందకే వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తం అయితే మీకు ఒకసారి
డ్రోన్ వ్యూ షాట్స్ కూడా చూపిస్తాను, ఒకసారి చెక్ చేయండి. Red lights, driving at night, windowless ride, feeling alive, nothing in sight, forever in flight, follow those lines, we'll make it this time, blurry street lights, work as a guide to memories that we're making tonight, oh yeah, we'll make it tonight, yeah. I'll do anything that I feel like I wanna do, I'm living life like I got nothing left to prove, no end in sight, just always staying on the move, I'll go all night, if that's just what I gotta do. Life's too short to care about what you can't afford, memories are in what you explore, so just don't be ignored, go ask for more, go ask for more, 'cause I've been living life right like I could just die any minute, going for a ride down the side, PCH country limit, I don't need a guide, follow lights, take me where I wanna visit, are you alive, or just breathing, 'cause I've been living life right like I could just die any minute, going for a ride down the side, PCH country limit, I don't need a guide, follow lights, take me where I wanna visit, are you alive, or just breathing, I'm in a race that everybody's chasing fast, they wanna be that someone on the screen at last, they ain't looking inside for their needs in life, they wanna be like by everybody in sight, but trust me, being free ain't spotlights, no it's long nights and it's long fights with yourself all the time to get your mind right. మొత్తం చూసారు కదా, ఇండోర్ అవుట్డోర్, ఆ తర్వాత లోపల మీకు నేను టైంలో వచ్చాను, దానివల్ల ఏంటంటే మనకి కరెక్ట్గా విజువల్స్ ఫొటోస్ అది ఇండోర్లో ఫొటోస్ అంతవరకు షేర్ చేస్తాను, వీడియో పైన డిస్ప్లే చేస్తాను చూడండి. ఎందుకంటే మనకి ఇప్పుడు లైట్స్ ఆఫ్ చేసి ఉన్నాయి, అది మార్నింగ్ 6 నుంచి 9 వరకు, ఈవినింగ్ 6 నుంచి 9 వరకు మాత్రం ఓపెనింగ్ ఉంటుందంట, ఆ టైంలో లైట్స్ ఉంటాయి, క్లియర్గా కనిపిస్తుంది. కాకపోతే ప్రజెంట్ అయితే అది లేదు, నార్మల్గా లోపలికి వెళ్ళని చూపించాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అది మొత్తం చూశారు, ఇక స్టేడియం బయట ఎట్లా ఉంది, ఎట్లా ఉన్నది అన్నది మొత్తం అయితే చూశారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేసి ఎట్లా ఉంది ఏంటన్నది, ఇది యానంలో ఇండోర్ స్టేడియం, డాక్టర్ వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియంలో అయితే ప్రజెంట్ ఉన్నాం మనం. మొత్తం ఇక్కడ ఎట్లా ఉంటుంది ఏంటన్న సరౌండింగ్స్ మొత్తం ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ ఫస్ట్ టైం ఇక్కడ వరకు రాలేదు, ఇంతవరకు చెక్ చేయలేదంటే ఇక్కడ యానంలో ఇది కూడా ఒక విజిటింగ్ ప్లేస్,